సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో 9వ అదనపు కోర్టులో నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు జడ్జ్. మరికొద్దిసేపట్లో శిక్ష ఖరారు చేయనున్నారు 9వ అదనపు జిల్లా జడ్జ్. 10 ఏళ్ల క్రితం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు చిత్తూరు తొలి మేయర్ కఠారి అనురాధ మోహన్ దంపతులు. సొంత మేనలుడు చింటూ చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు కఠారి మోహన్ దంపతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, కవిత, చిత్తూరు నగర మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి చిత్తూరు 9వ జిల్లా అదనపు కోర్టులో మరికొద్దిసేపట్లో జడ్జిమెంట్ వెల్లడించబోతున్నారు. 10 ఏళ్ల క్రితం 2015 నవంబర్ 17వ తారీఖు నాడు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉండగా సొంత మేనల్లుడే చంద్రశేఖర్ అలియాస్ చింటూ కఠారి అనురాధను ఇటు కఠారి మోహన్ను అతి దారుణంగా కార్పొరేషన్ కార్యాలయంలో ఉండగా ముసుగులు ధరించి ఏదైతే బురకా ధరించి అతను కార్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపి కత్తితో దాడి చేసి సొంత మేనమామ మేనత్తలను ఇద్దరిని కూడా చంపివేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు మరికొద్దిసేపట్లో చిత్తూరు 9వ జిల్లా అదనపు కోర్టు జడ్జిమెంట్ వెల్లడించబోతోంది. నిందితుల నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటి నిందితుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. ఈ హత్యకు సంబంధించి మీరే చేశారా, మీరు ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా అంటూ జడ్జి అడిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత A2 నిందితుడిగా ఉన్నటువంటి వెంకటాచలపతి ఏదైతే మర్డర్ కేసుకు సంబంధించి వెపన్స్ సహకరించినటువంటి వెంకటాచలపతి అలియాస్ ములబాగల్ వెంకటేష్ అతని స్టేట్మెంట్ ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నారు. 3వ నిందితుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ రెడ్డి, 4వ నిందితుడిగా ఉన్నటువంటి మంజునాథ్, 5వ నిందితుడిగా ఉన్నటువంటి చింటూ డ్రైవర్గా ఉన్నటువంటి వెంకటేష్ గంగన్నపల్లి వెంకటేష్కి చెప్తారు. అతను ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి వాదనలు స్టేట్మెంట్ విన్న తర్వాత 9వ జిల్లా జడ్జి యొక్క కేసుకు సంబంధించి 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జడ్జిమెంట్ వెల్లడించబోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తూ ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.